దర్శి మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కవలకుంట్ల గోవింద ప్రసాద్ కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాట్లాడుతూ దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ దళితులకు అన్యాయం చేస్తున్నాడని పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా దర్శి గ్రామ సర్వే నెంబర్ 932లో సుమారు 1 ఎకరం పొలంను సాగు చేసుకుని జీవించి ఉండగా ఇటీవల కాలంలో పక్కనే ఉన్న శ్మశాన స్థలంలో కలపాలని ప్రయత్నం చేస్తున్నాడు అని అన్నారు. ఒక రోజు క్రితం శ్మశాన కమిటీ అనే పేరుతో దర్శి తహసీల్దార్ అనుమతితో కాషాయ రంగు జెండాలు మేము సాగు చేసుకున్న పొలంలో నాటించడం జరిగింది అని అన్నారు. దర్శి తహసీల్దార్ దళితుల సాగు చేసుకుంటున్న భూములపైకి దళితుల ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న వాటిని పడగొట్టడమే పనిగా పెట్టుకున్నాడని వాపోయారు. మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గత 20 సంవత్సరాల నుండి దర్శి గ్రామ సర్వే నెంబరు 932లో సుమారు 1 ఎకరాన్ని సాగు చేసుకొని జీవనం చేస్తున్నాము. ఆ యొక్క భూమికి 2016లో కొంతమంది మాది అని రాగా వారిపైన కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా దర్శి వారి కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో కూడా కొందరు మా పైకి వస్తున్న సందర్భంలో హైకోర్టుకు వెళ్ళి కూడా ఒక డైరెక్షన్ తీసుకొని రావడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో దర్శి మండల తహసీల్దారు శ్రావణ్ కుమార్ గారు శ్మశానానికి ఇవ్వాలి స్థలము, శ్మశానానికి అడుగుతున్నారని చెప్పి ఎప్పటి నుంచో మేము సాగు చేసుకుంటున్నటువంటి భూమిని శ్మశానానికి అప్పజెప్పాలని చూడటము దారుణమైన సంఘటన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క దర్శి మండలంలో కానీ దర్శి పట్టణ పరిధిలో కానీ ఎక్కువగా కూడా ఎస్సీలు ఎస్టీలు ఉపయోగించుకున్నటువంటి స్థలాలను కానీ భూములు కానీ ప్రభుత్వ స్థలాలలో కట్టుకున్నటువంటి నిర్మాణాలను కూల్చివేసే పరిస్థితి ఈ దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ గారు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దర్శిలో ఈ యొక్క 932 సర్వే నెంబర్లో దాదాపు 74 ఎకరాలు ఉంది. ఆ 74 ఎకరాలు కూడా ఎవరెవరు ఆక్రమించుకొని ఇల్లులు కట్టుకొని అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మేము సాగు చేసుకుంటున్న భూమిలోనే దళితులమైన మా మీదనే మా స్థలాన్ని తీసుకోవాలని చెప్పి శ్మశానం కావాలంటాము శోచనీయము. అలాగే శ్మశానం పక్కనే ఉన్నటువంటి మన కోర్టుకు వెళ్ళే దోవలో క్రైస్తవ సమాజం వారు పెట్టుకుంటున్నటువంటి శ్మశానం ఉంది. ఆ శ్మశానానికి దర్శిలో ఉన్నటువంటి పెద్ద వ్యాపారవేత్త దేవతి మహానంది ఆ యొక్క శ్మశానానికి అడ్డుగోడ కట్టి స్థలం ఆక్రమిస్తే ఆయన్ను పట్టించుకున్న నాదులు లేడు. దళితులమైన మా పేరు మా మీదికే వస్తువురంటాననేది ఇది ఒక నిదర్శనము. ఈ యొక్క నా యొక్క స్థలంలో వేరే వాళ్ళు గడ్డి వామేస్తే కూడా ఆయన చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అలాగే ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే. మా యొక్క స్థలం ఎదురుగానే భారీగా ఒక డైరీ ఫామ్ కట్టాలని చెప్పి పెద్ద పెద్ద పిల్లర్లు వేస్తూ అక్కడ కట్టడాలు జరుగుతున్నాయి. కానీ వాటిని కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. ఇగో ఈ యొక్క పరిస్థితి చూశారు. మనం పొదిలి రోడ్లో ఉన్నటువంటిది ఇది. పొదిలి రోడ్లో అక్కడ కట్టెలడితే పెట్టారు. దాదాపు అది కూడా 932, 911 సర్వే నెంబరు ఈ యొక్క వాగు పోరంబోకులోనే కడుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే పొదిలి రోడ్లో వాగులోనే ఈ మధ్యకాలంలో స్విమ్మింగ్ పూల్ కట్టారు. దాన్ని కూడా ఆయన చూసి చూడనట్టే పోతున్నాడు. దళితులమైన మా మీదనే ఈ యొక్క అటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్నిటిని మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాము. ఈ యొక్క స్థలాలు కట్టడినటువంటి పరిస్థితుల్ని ఇది చూడండి. ఇవన్నీ కూడా అగ్రవర్ణాల వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కట్టడాలు. వారి జోలి పోరు ఆయన. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారిలే కూల్చడానికి వారిని కట్టడాలు ఆపడానికే ఈ యొక్క దర్శి తహసీల్దార్ గారు ప్రయత్నిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇటీవల కాలంలో ఇవన్నీ మంచుకు కొన్ని ఇవన్నీ మీకు చూపిస్తూ ఉన్నాం. వీటి మీద కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు సమగ్రమైన విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇక్కడ
మా స్థలానికి దగ్గరలోనే వీళ్ళతోటి ఈ యొక్క విధంగా చుట్టూ జెండాలు బాతిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు శ్మశానానికి ఇస్తున్నామని చెప్పడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మేము కూడా స్వచ్ఛందంగా మా యొక్క పొలాన్ని మేము ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్తుల్ని వదిలిపెట్టి దళితులు ఏదైనా చేసుకుంటా ఉంటే అడ్డుపట్టము దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కుర్చేడు రోడ్లో 2 ఎకరాలు వేల కోట్ల ఖరీదు చేసేటటువంటి 2 ఎకరాల భూమి ఉన్న కూడా దాని జోలి పోడు. అద్దంకి రోడ్లో వేల కోట్ల ఖరీదైనటువంటి రోడ్డు పేస్ మార్గంలో ఉన్నటువంటి స్థలాల మీదకి వెళ్ళరు. ఎక్కడైతే దళితులు ఇటీవల కాలంలో కుర్చేడు రోడ్లో దేవతి డిగ్రీ కాలేజీ వెనకున్నటువంటి బండిదారిలో ఎస్టీలు ఒక రూమ్ నిర్మించుకుంటే దాన్ని పడేసేంత వరకు కూడా నిద్రపోలేదని చెప్పి సంగతి మీకు ఈ సంగతి తెలియజేస్తున్నాను. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళ మీదకే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి దర్శి తహసీల్దార్ గారు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ గారికి మరియు మేము ఆర్డీఓ గారికి నమ్మించుకునేది ఒకటే, దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ గారి మీద సమగ్రమైన విచారం చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి మా పొలం మాకు దక్కే విధంగా చర్యలు చేపట్టుకోవాలని చెప్పి సందర్భం కోరుతున్నాము. లేని పక్షంలో దళిత ప్రజా సంఘాలతోటి కూడి ధర్నా కార్యక్రమాన్ని నిరసనలు తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయిపోయిందా?